హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈ రోజు రెసిపీ స్పెషల్ అండి. నిజాం స్టైల్ హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ. రా మటన్ని మసాలాలతో దమ్ చేసే ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలతో దమ్ అయిన మటన్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మటన్ కూడా సాఫ్ట్ అండ్ జ్యూసీగా కుక్ అవుతుంది. నేను ఈ వీడియోలో నిజాం స్టైల్ మటన్ దమ్ బిర్యానీని ఇంట్లో ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మెన్షన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. తప్పకుండా టేస్టీ అండ్ పర్ఫెక్ట్ మటన్ దమ్ బిర్యానీ చేస్తారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరే ముందుగా వీడియోని చూడొచ్చు. సో మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. సో లెట్స్ కుక్. మటన్ దమ్ బిర్యానీ కోసం ముందుగా మటన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. దానికోసం నేను ఈరోజు రెసిపీలో 1 కేజీ లేత మటన్ని తీసుకున్నాను. మటన్ని 2 సార్లు క్లీన్గా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మటన్లో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కచ్చాపచ్చాగా దంచిన 15 పచ్చిమిర్చిని స్కిప్ చేయకండి. పచ్చిమిర్చి బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం. మీరు కారం తక్కువ తినేవారైతే 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 3/4 టీ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులో 1/4 కప్పు సన్నగా కట్ చేసుకున్న పుదీనా, 1/4 కప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1/2 కప్పు ఫ్రైడ్ ఆనియన్ వేయండి. ఇందులో 6 టేబుల్ స్పూన్ల ఆనియన్ ఫ్రై చేసుకున్న నూనె వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న నూనె చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఇది బిర్యానీకి మంచి టేస్ట్ని అలాగే ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక 5 నిమిషాలు మసాలాలన్నీ మటన్కి బాగా పట్టేలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. ఇలా కలపడం వలన మసాలాల ఫ్లేవర్ మటన్ లోపలి వరకు బాగా పడుతుందండి. మీరు తీసుకున్న మటన్ ముదురుగా ఉంటే మాత్రం మీరు 1 టేబుల్ స్పూన్ పచ్చి పపాయ పేస్ట్ వేసుకోండి. నేను తీసుకున్న మటన్ లేతగా ఉంది కాబట్టి నేను వేయట్లేదండి. పచ్చి పపాయ పేస్ట్ మటన్ సాఫ్ట్గా కుక్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా కలుపుకున్నాక ఇందులో 600 గ్రాముల పెరుగును వేసుకొని కలుపుకోండి. 1 కేజీ మటన్కి 600 గ్రాముల పెరుగు పడుతుందండి. చికెన్ కంటే ఎప్పుడు కూడా మటన్కి ఎక్కువ పెరుగు పడుతుంది. పెరుగు మటన్ సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉడకడానికి హెల్ప్ చేస్తుందండి. పైగా మటన్ ఉడకడానికి చికెన్ కంటే ఎక్కువ టైం పడుతుంది. మీరు తక్కువ పెరుగు వేస్తే అడుగు మాడిపోవడమే కాకుండా మటన్ సరిగా కుక్ అవ్వదు. పైగా మటన్ పీసెస్ లోపల డ్రైగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 గంటలు మటన్ని మ్యారినేట్ చేసుకోండి. మీకు అంత టైం లేకపోతే బిర్యానీ చేసే ముందు రోజు రాత్రే మటన్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మటన్ ఎక్కువసేపు మ్యారినేట్ అయితే బిర్యానీ రెడీ అయ్యాక మటన్ పీసెస్ సాఫ్ట్గా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. బిర్యానీ చేసే 30 నిమిషాల ముందు నేను 600 గ్రాముల బాస్మతి రైస్ని 2 సార్లు కడిగి నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నానండి. బియ్యం నానితే బిర్యానీలో రైస్ చాలా పొడి పొడిగా బాగా ఉంటుంది. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో 2 లీటర్ల నీళ్లు పోసుకొని తీసుకోండి. అందులో 2 బిర్యానీ ఆకులు, 1 స్టార్ అనాస్, 2 నల్ల ఇలాచి, 3 ఇంచుల దాల్చిన చెక్క, 10 నుంచి 12 లవంగాలు, 1 టీ స్పూన్ షా జీరా, 8 దంచి కొట్టి తీసుకున్న ఇలాచి వేసుకోండి. ఇప్పుడు ఇందులో స్లిట్ చేసుకున్న 6 లేదా 7 పచ్చిమిర్చి, 3 టీ స్పూన్ల ఉప్పు వేసుకోండి. ఉప్పు కలిసేలా కలుపుకొని నీళ్లు రుచి చూడండి. నీళ్లు ఉప్పగా ఉండాలి. మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్లను మరిగించుకోండి. ఎసరు మరిగేలోపు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని అడుగు మందంగా వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకోండి. మటన్ కుక్ కావడానికి 45 నిమిషాలు టైం పడుతుందండి. అందుకోసం అడుగు మందంగా ఉండే గిన్నె మాత్రమే తీసుకోండి, లేదా అడుగు మాడిపోతుంది. ఇప్పుడు మటన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎసరు చూద్దామండి. ఎసరు మరుగుతుంది. ఇందులో మనం 30 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. వేసుకుని జాగ్రత్తగా కలిపి మూత పెట్టి 60% ఉడికే వరకు ఉడికించుకోండి.
బియ్యం కుక్ అవ్వడం స్టార్ట్ అయిందండి. చూడండి, రైస్ 40% కుక్ అయిందండి. ఇంకొక 2 నిమిషాల్లో 60% కుక్ అవుతుంది. ఇప్పుడు 60% కుక్ అయిన రైస్ని ఇలా నీళ్లు స్ట్రెయిన్ చేసుకొని మటన్ మీద ఫస్ట్ లేయర్గా వేసుకోండి. ఈ విధంగా సగం రైస్ని వేశాక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. రైస్ మీద 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసిన పుదీనా, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, అలాగే 3 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్ వేసుకోండి. ఇప్పుడు వీటి మీద 80% కుక్ అయిన మిగిలిన సగం రైస్ కూడా వేయండి. వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మళ్ళీ దీని మీద 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల పుదీనా, 3 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్ వేసుకోండి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల వేడి పాలలో నానవేసిన కొంచెం కుంకుమ పువ్వు కూడా వేయండి. నేను కుంకుమ పువ్వు పాలలో 2 చుక్కల ఎల్లో కలర్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు చివరిగా గుమగుమలాడే బిర్యానీ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని పైన వేసుకోండి. నేను అల్యూమినియం ఫాయిల్ యూస్ చేస్తున్నానండి దమ్ చేయడానికి. మీరు కావాలి అంటే గోధుమ పిండిని గిన్నె అంచులకు పెట్టుకొని మూత పెట్టి కూడా దమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 20 నిమిషాలు లో ఫ్లేమ్లో బిర్యానీని కుక్ చేసుకోండి. మటన్ బిర్యానీ కుక్ అవ్వడానికి మొత్తం 45 నిమిషాలు టైం పడుతుందండి. బిర్యానీ కుక్ అయ్యేలోపు మనం రాయితా ప్రిపేర్ చేసుకుందాం. రాయితా కోసం 200 గ్రాముల పెరుగుని బీట్ చేసుకొని ఇలా స్మూత్గా చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా, 1/2 టీ స్పూన్ సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకోండి. కలుపుకున్నాక 1/2 కప్పు నీళ్లు పోసుకొని రాయితా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఇంకా పలుచగా ఉండాలి రాయితా అంటే ఇంకొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు, లేదా ఇంకా చిక్కగా ఉండాలి అంటే 1/2 కప్పు కంటే తక్కువ నీళ్ళను పోసుకోండి. ఇప్పుడు 45 నిమిషాలు అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి బిర్యానీకి మూత తీసే ముందు. 5 నిమిషాల తర్వాత మూత తీయండి. చూడండి, నోరూరించే టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి. చూసారు కదా, రైస్ ఎంతో పొడి పొడిగా ఉంది. అలాగే మటన్ చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి. హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ రెడీ టు సర్వ్. చూసారు కదా, మటన్ దమ్ బిర్యానీ మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. రెస్టారెంట్లో దొరికే బిర్యానీ కన్నా ఇలా మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీ టేస్ట్లోనూ ఫ్లేవర్స్లోనూ చాలా బాగుంటుందండి. నేను వీడియోలో చెప్పిన విధంగా మీరు బిర్యానీ చేస్తే మీ ఇల్లు బిర్యానీ గుమగుమలతో నిండిపోతుంది. మటన్ బిర్యానీ మిర్చి కా సాలన్ మరియు రాయితా కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ మిర్చి కా సాలన్ రెసిపీ ఉందండి. నేను లింక్ని పైన సజెషన్స్లోనూ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీరు తప్పకుండా మిర్చి కా సాలన్ రెసిపీని ట్రై చేయండి. మీకు అనుకూలంగా ఉండడానికి మటన్ దమ్ బిర్యానీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి, మీరు చెక్ చేసుకోవచ్చు. మరి నేను వీడియోలో చెప్పిన టిప్స్ పాటిస్తూ మీరు బిర్యానీ చేస్తే టేస్ట్లోనూ ఫ్లేవర్స్లోనూ పర్ఫెక్ట్ మటన్ దమ్ బిర్యానీ చేస్తారండి. మరి మీరు మటన్ దమ్ బిర్యానీని మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ డెలీషియస్ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.